భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఐటీబీపీలో 143 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బార్డర్ లో పోలీస్ గా చేరతారా? ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అయినగా ఐటీబీపీ ఫోర్స్ వివిధ విభాగాల్లో 143 కానిస్టేబుల్ లేదా ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. కానిస్టేబుల్ బార్బర్ సఫాయి కర్మచారి ఉద్యోగానికి మెట్రికులేషన్ అనగా 10వ తరగతి ప్రాక్టికల్ డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవ్వాలి. కానిస్టేబుల్ గార్డనర్ పోస్టుకు మెట్రికులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో 2 ఏళ్ల అనుభవం లేదా ఏడాది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి లేదా ఐటీఐలో 2 ఏళ్ల డిప్లొమా ఉండాలి. మరి దీనికి వయస్సు కానిస్టేబుల్ బార్బర్ లేదా సఫాయి కర్మచారి పోస్టులకు 21 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. కానిస్టేబుల్ గార్డనర్ పోస్టుకు 21 నుంచి 23 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సులో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 నుంచి 8 ఏళ్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. ఎంపిక మొదటి దశలో పిఎస్టీ, పిఈటి, రెండో దశలో రాత పరీక్ష, మూడో దశలో స్కిల్ టెస్ట్, నాలుగో దశలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటాయి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ కానిస్టేబుల్ పోస్ట్ బార్బర్ లేదా సఫాయి కర్మచారులకు పురుషులు 170 సెంటీమీటర్ల ఎత్తు ఉండి ఛాతీ 80 సెంటీమీటర్లు, గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్టీ అభ్యర్థులు 162.5 సెంటీమీటర్లు ఎత్తు ఉండి ఛాతీ 76 నుంచి 81 వరకు ఉండాలి. మహిళలు ఎత్తు 157 సెంటీమీటర్లు, ఎస్టీ మహిళల ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి. కానిస్టేబుల్ గార్డనర్ పోస్టులకు పురుషుల ఎత్తు 167.5 సెంటీమీటర్లు, ఎస్టీ అభ్యర్థులు ఎత్తు 162.6 సెంటీమీటర్లు ఉండాలి. మహిళలకు ఎత్తు 155 సెంటీమీటర్లు, ఎస్టీ మహిళల ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి విషయానికి వస్తే పురుషులు 10.6 కిలోమీటర్ల రేసును 7.5 నిమిషాల్లో ముగించాలి. 11 అడుగుల లాంగ్ జంప్ కు, 3.5 అడుగుల హై జంప్ కు 3 అవకాశాలు ఇస్తారు. మహిళలు 800 మీటర్ల రేసును 4 నిమిషాల 45 సెకండ్లలో ముగించాలి. 9 అడుగుల లాంగ్ జంప్ కు, 3 అడుగుల హై జంప్ కు 3 అవకాశాలు ఇస్తారు. ఇక రెండో దశ చూస్తే మొదటి దశలో అర్హత సాధించిన అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రంలో 50 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. 50 ప్రశ్నలకు 50 మార్కులు, వ్యవధి గంట. వీటిలో జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు 15 మార్కులకు, బి నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 10 ప్రశ్నలు 10 మార్కులకు, సి అనలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీలు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్ 15 ప్రశ్నలు 15 మార్కులకు, ఇంగ్లీష్ హిందీలో బేసిక్ నాలెడ్జ్ కు సంబంధించిన 10 ప్రశ్నలు 10 మార్కులకు ఉంటాయి. ఇక రుణాత్మక మార్కులు అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు అనే విషయాన్ని ఇందులో చూస్తూ ఉన్నాం. ఇక ఈ పరీక్షల్లో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్లు 18, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీలకు చెందిన వారు 17 కనీస మార్కులు సాధించాలి. ఇక మూడో దశ దీంట్లో ట్రేడ్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. అన్ని వర్గాలకు చెందిన వారు 50% మార్కులు సాధించాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇక నాలుగో దశ రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను తయారు చేస్తారు. ఈ దశలో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఇక ఈ పరీక్షలో సన్నద్ధత ఎలా అవ్వాలి అనేది చూద్దాం. వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్నాపత్రాలను సాధన చేయాలి. మార్క్ టెస్టులు రాయడం ద్వారా బలాలు బలహీనతను సమీక్షించుకోవాలి. వెనకబడి ఉన్న అంశాలకు అదనపు సమయం కేటాయించాలి. రుణాత్మక మార్కులు లేవు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా తెలిసిన వాటికి సమాధానం రాసి తర్వాత కాస్త సమయం తీసుకుని తెలియని వాటిని ప్రయత్నించాలి. దరఖాస్తు ఫీజు అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 26, 2024. వెబ్సైట్ https://recruitment.itbpolice.nic.in అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీరు అందులో చూసుకోవచ్చు. మరి ఐటీబీపీలో 143 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇది. మరింత సమాచారం కోసం మీరు వెబ్సైట్ ను రెఫర్ చేయవచ్చు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.